ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే కనుక గ్రహదేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకి మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వేత మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి, త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకున్న మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మ వంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందిన వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధన ఆదాయాన్ని ఇచ్చే దేవత, నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక, ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా వచ్చుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా
5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము, ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్టి యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ, శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? కుంభరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధనత్రయోదశి రోజున ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మరియు మాస శివరాత్రి రోజున ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ధనవంతరి జయంతి రోజున ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. ప్రధానంగా విశేషంగా ధనవంతరి జయంతి రోజున విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ధనత్రయోదశి రోజున కూడా మీరు కుబేర వ్రతాన్ని ఆచరించాలి. లక్ష్మీ కుబేర పూజ, లక్ష్మీనారాయణ పూజ అంతా కూడా చేసుకోవడం అదృశ్యయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కుంభరాశి జాతకులకి గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా షష్ఠ స్థానంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అఖండమైన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి, వ్యాపారస్తులకు కూడా అఖండమైన లాభాలు సిద్ధించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, విదేశయానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకి కూడా అఖండమైన ఇన్వెస్ట్మెంట్, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అఖండమైన లాభాలు సిద్ధించడానికి మాస అంతంలో మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా మీరు మహాలక్ష్మీదేవి ఆరాధన, తామర పూలతోటి, తెల్ల ఆవాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీసుప్త విధానంగా మరియు రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఓం కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధనం దేహి దేహి స్వాహ అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా కుబేరుడికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రంతో యజ్ఞాధికతలు చేసుకోవాలి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే ఈ నామాన్ని జపాన్ని చేస్తూ ఉంటారో అదృష్ట యోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఈ యొక్క కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, సూర్యనారాయణుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్యగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా గోధుమ పిండి దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. శని భగవానుడు ఏలినాడి శనిలో ప్రభావం ఉంది కావున కుంభరాశి జాతకులు మీరంతా కూడా పిండి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన అంతా కూడా చేయడం, మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా సహస్రనామాలతోటి అర్చించుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, లక్ష్మీనారాయణ కళ్యాణ ఘట్టానంతా కూడా పారాయణం చేసుకోవడం, ఈ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర, క్షీరసాగర మదనం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర మదనంలో ఎటువంటి ఆవిర్భావాలు జరిగాయి, అంతా కూడా ఏ వస్తువులు అంతా కూడా లభించాయి, దేవతలకు శక్తి ఏ రకంగా వచ్చింది, ఆ యొక్క ఘట్టానంతా కూడా పారాయణం చేసుకోవడం, కుబేరుడి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. విపరీత లాభాలు సిద్ధించడానికి బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాధశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించండి. త్రిసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.